చిలుక కనిపిస్తుంది. మనమంతా అనుకుంటాం ఇదేంటిది అమ్మవారి చేతిలో చిలుక ఎందుకుంది? ఎందుకంటే అమ్మవారు శాంతి స్వరూపిణి కదా. ఆ చిలుక కంటికి అంత గొప్ప విశేష శక్తి ఉందన్నమాట. అలాగే మన అమ్మవారి దేవాలయానికి వచ్చే భక్తులు అంటే లక్షలాది భక్తులంతా కూడా జైవాసవి జైవాసవి అంటూ అమ్మవారి దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా ఆ భక్తులు ఎంత పర్సెంట్ లో వాళ్ళ భక్తి ఉంది? 100% భక్తి ఉందా, 50% భక్తి ఉందా, 80% భక్తి ఉందా అని చెప్పేది ఆ చిలుక అబ్జర్వ్ చేస్తుంది, అంటే ఆ చిలుక గమనిస్తుంది అనమాట. అందుకే ఆ చిలుక అమ్మవారికి చెవి వైపుకు తిరిగి ఏదో చెప్తూ ఉన్నట్టుగా ఉంటుంది అమ్మవారి చేతిలో ఉన్న ఆ చిలుక. అప్పుడు ఆ చిలుక చెప్పిన కొద్దీ అమ్మ వీళ్ళంత భక్తులమ్మ నీకు అని చెప్తే అప్పుడు అమ్మవారు కూడా ఆ విధంగా మోక్ష ఫలాన్ని ప్రసాదిస్తుంది. మనందరికీ మోక్ష ఫలాన్ని ప్రసాదించేటువంటిదే ఆ చిలుక. అందుకనే అమ్మవారి చేతిలో చిలుక అలంకారంగా. అందుకే అష్టోత్తరంలో కూడా మనం చెప్తుంటాం శుకహస్తాయ నమః అంటాం. అందుకని అమ్మవారి చేతిలో అంటే ఆ చిలుక ఉండేటువంటి చేతికి ఒక గాజైనా ఎక్కువ వేస్తాం. అలాగే అందుకని చూడండి మనం కూడా ఎడమ చేతి కంటే కుడి చేతికి ఒక గాజైనా ఎక్కువగా వేసుకుంటాం అనమాట. ఇలాగా ఆ అమ్మవారి చేతిలో చిలుకుంది. అంతేకాదండి ఆ చిలుకకు అమ్మవారు అనేకమైన తత్వాన్ని ఉపదేశించింది. అందుకని దానికి వైరాగ్య గీతము వైరాగ్య గేయము అని కూడా. ఉల్లాస పడతావు నీ ఇల్లు ఎక్కడే చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, డబ్బు డబ్బలు చూరి దీపాలో ఎగిసి పడబోకే చిలుక అంటూ అనేకమైన గొప్పమైన విశేషాలంతా కూడా ఆ అమ్మవారి ఆ తత్వంలో చిలుకకు బోధించింది కనుకనే దానికి ఆ వైరాగ్య తత్వం అని కూడా అంటూ ఉంటాం. ఈ విధంగా మనం చూడండి ఒక చెట్టు మీద ఎన్ని పక్షులైతే ఉంటాయో మనం ఇలాగా అన్నప్పుడు ఏమైతే ఆ పక్షులని మిగిలిపోతాయి. అలాగే మనం కూడా మనలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. అందుకనే ఇల్లు ఉన్నప్పుడే దీపాన్ని చక్కదిద్దుకోవాలి, ఇంటిని వెలిగించుకోవాలంట. అంటే ఈ ఇల్లు అంటే ఏంటి? ఇది ఇల్లు దీపం అంటే లైట్లని కాదండి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటే ఏదో కరెంట్ ఉన్నప్పుడు పని చేసుకోవాలి కాదు. అంటే మన ఆత్మ ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే మనము ఈ దేహాన్ని చక్కవచ్చుకోవాలి. ఇలాగా పూజలు, నోములు, వ్రతాలు, నామస్మరణ, దాన సంకీర్తనలు ఇలాంటివన్నీ చేసుకొని జపము, ధ్యానము, తపము ఇవన్నీ చేసుకొని కూడా మనము మోక్షాన్ని పొందాలి. ఆ మోక్షాన్ని మనకు అనుగ్రహించేదే ఆ మోక్షాన్ని అనుగ్రహించేటువంటి ఆ పక్షియే మనకు చిలుక. అందుకే అమ్మవారి చేతిలో ఎన్నో పశుపక్షాదులు, ఎన్నో క్రిమికీటకాదులు, ఎన్నో పక్షులు ఉన్నప్పటికీ ఆ చిలుకయే అక్కడ అమ్మవారికి అలంకరణగా ఉంది. జై బలో వాసవి మాతాకి. ప్రవేశం మాఘశుద్ధ విద్య రోజు చేయాలి అని అనుకుని ఉన్నప్పుడు మిగతా 102 గోత్రికుల వారందరూ కూడా అగ్నిగుండ ప్రవేశానికి సిద్ధమైపోయినారమ్మా, మేము కూడా మీతో పాటు అగ్నిగుండ ప్రవేశం చేసేస్తామని అంటున్నారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఒక క్రమ సంఖ్యను విధించింది. అంటే మొట్టమొదట పెళ్లిపుల గోత్రికులకు మొదటి సంఖ్య, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మేము ముందు అని వచ్చేస్తున్నారు కనుక అప్పుడు అక్కడ అమ్మవారు ప్రత్యక్షమై మీకు 1వ సంఖ్య, మీకు 2వ సంఖ్య అంటూ
కైలాస